డాష్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం దానిమ్మ గింజలు యాలకుల జ్యూస్ చేసుకుంటాం. సో డాష్ డైట్లో భాగంగా ఈ రోజు మనం దానిమ్మకాయ గింజలు యాలకుల జ్యూస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. దానిమ్మ గింజల యాలకుల జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: దానిమ్మ గింజలు, యాలకుల పొడి, పాలు, బెల్లం. దానిమ్మకాయ గింజలు యాలకుల జ్యూస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, హెల్దీ డ్రింక్ అండ్ అలాగే సింపుల్ డ్రింక్, జస్ట్ అలా 4 ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు అంతే. జనరల్గా డ్రింక్స్లో మనం యాలకుల పొడి వేసుకోం కదా, బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే, పేరు కూడా పెట్టాం కాబట్టి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ 2 ఉన్నాయి అశ్విని, దానిమ్మ గింజలు యాజ్ వెల్ యాజ్ యాలకులు. ఈ 2 కూడా ఏంటి అంటే దీంట్లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ కానీ దీంట్లో ఉన్న నైట్రేట్స్ అని చెప్పేసి చెప్తాము. ఆ కాంపౌండ్స్ వల్ల ఏంటి అంటే మనకి బీపీని కంట్రోల్గా ఉంచుతుంది అనమాట. సో మనం యాలకులు కూడా బీపీ వచ్చిన వాళ్ళు డైలీ యాలకుల పొడి అనేది కొంచెం ఏదో ఒక దాంట్లో, అంటే వాళ్ళు తీసుకున్న ఏదన్నా స్వీట్ రెసిపీస్లో కానీ, జనరల్గా స్వీట్స్లో మనం ఎక్కువ యాడ్ చేసుకుంటాం, లేకపోతే ఇలా జ్యూసెస్లో కానీ యాడ్ చేసుకుంటూ ఉంటే బెస్ట్. అట్లీస్ట్ ఒక 3 milligrams అంటే ఒక చిటికెడు యాలకుల పొడి యూస్ చేస్తే బాగుంటుంది, అంటే కంట్రోల్లో ఉంటాయి లెవెల్స్. ఓకే, మంచిదైనా లైక్ ఎక్కువ మోతాదులో చాలా మంది మంచిదని తీసుకుంటారు కానీ వేడి చేస్తుందని చెప్పేసి అంటారు కదా. అంటే అధికంగా అంటే రోజు ఒక టీ స్పూన్ అంత కాదు, మనం చిటికెడు చెప్తున్నాం. చిటికెడు అంటే ఒక 1-2 milligrams అనమాట, అంతే. సో అంతవరకు తీసుకోవచ్చు, బట్ డైలీ ఒక 3-4 యాలకులు అలా తీసేసుకుంటూ ఉంటారు, అలా తీసుకోవడం మంచిది. ఓకే, ఎంత మోతాదులో తీసుకోవాలి అంతే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ అలాగే బీపీ అని అంటేనే మీరు ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి కొంచెం తక్కువగా సాల్ట్ అనేది, ఉప్పు అనేది తక్కువగా తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు కదా. డైలీ ఎంత తీసుకోవచ్చు వీళ్ళు? సో సాల్ట్ అనేది, ఉప్పు అనేది మనం జస్ట్ ఎక్స్టర్నల్గా మన టేస్ట్ కోసం యాడ్ చేసే దానికోసమే ఉంటుందన్నమాట. అంటే ఉప్పు ఉండకపోతే చాలామందికి ఏంటి లో బీపీ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఎప్పటికైనా సాల్ట్, అది కూడా రిఫైన్డ్ సాల్ట్ మనకి ఏదైతే ప్యాకెట్స్లో దొరుకుతుందో అది తీసుకోవడం వల్ల ఇలాంటి బీపీలు ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ ఎంత కుదిరితే అంత మనకు న్యాచురల్గా సోడియం ఆల్రెడీ లభిస్తుంది బాడీకి. అంటే మనం తీసుకునే కూరగాయల్లో కావచ్చు, మనం నిమ్మరసం ఇలాంటివి వాడతాం కదా, సో వాటన్నిటి నుంచి మనకు సోడియం అనేది బాడీకి ఆల్రెడీ లభిస్తుంది. సో ఎక్స్టర్నల్గా సాల్ట్ అనేది అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఓవరాల్గా మనం తీసుకున్న సాల్ట్ కానీ, సోడియం కానీ, వెజిటేబుల్స్తో కానీ ఓవరాల్ పర్ డే మనకు ఒక 2300 milligrams ఉంటే బెటర్. అంటే ఉప్పు యూజ్ చేస్తే కూడా ఒక రోజులో 1/2 teaspoon, అంటే ఎక్కడ అవసరమైతే అక్కడే యూజ్ చేయడం, మిగతాది మొత్తం మిరియాల పొడి, నిమ్మరసం వీటితో రీప్లేస్ చేయడం మంచిది. అండ్ చాలా హై బీపీ ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తామంటే కంప్లీట్ సాల్ట్ అవాయిడ్ చేసేయమంటాం. బికాజ్ అది లేకపోతే మీకేమీ లైక్ వేరే డెఫిషియన్సీస్ ఏమీ రావు. వెజిటేబుల్స్ ప్రాపర్గా ఇంక్లూడ్ చేసుకుంటే కంప్లీట్ సాల్ట్ తీసేసినా కూడా వాళ్ళకి బీపీ లెవెల్స్ అనేది కంట్రోల్లో వస్తాయి. ఓకే, అండ్ అలాగే హై బీపీ వచ్చిన వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట అంటూ ఉంటారు కదా. అసలు దేనికి రిలేటెడ్ అండి ఇవన్నీ? ఏం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హై బీపీ రావడం వల్ల? సో జనరల్గా బీపీ అంటే ఏంటి అంటే మనకి ఆర్టరీస్, ఏవైతే వెయిన్స్ అండ్ ఆర్టరీస్లో బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది కదా. సో అది జరిగేటప్పుడు ఏంటి అంటే మనకు ఆ ఆర్టరీస్లో కానీ వెయిన్స్లో కానీ కొంచెం కొలెస్ట్రాల్స్ ఎక్కువైపోయి కానీ, లేదు అంటే కొంచెం ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరిగిపోతుంది అన్నమాట. జరిగినప్పుడు నేరో అయిపోతుంది. ఆ నేరో అయిపోయినప్పుడు బ్లడ్ అనేది సప్లై ఏదైతే జరుగుతుందో అది ప్రెషర్తో జరుగుతుంది. అలా జరిగినప్పుడు వాళ్ళకి ఫ్లక్చువేషన్స్ అనేది వస్తాయి జనరల్గా. సో అట్లా అవుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ బీపీతో పాటు కొలెస్ట్రాల్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాల్సి వస్తుంది. సో అలా 2 కంట్రోల్లో ఉంచుకుంటే వాళ్ళకి హార్ట్ డిసీజెస్ అట్లా ఏమీ స్ట్రోక్స్ ఇలాంటివి రావన్నమాట. ఎప్పుడైతే మనకు బ్లడ్ వెజల్స్లో అక్యుములేషన్ జరుగుతుందో అప్పుడే ఆ బీపీ నుంచి అది హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ ఇలా వేరే ఆర్గన్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డన్. సో చాలా విషయాలు మాట్లాడుకున్నాము. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఎస్, ఖచ్చితంగా. ఏం చేయాలండి? సో మనము జ్యూస్ కాబట్టి డైరెక్ట్ మిక్సీ జార్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ నేను దానిమ్మ గింజలు యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం పొడి యాడ్ చేస్తాను. ఓకే, సో షుగర్స్ వాడకూడదు అని అన్నారు కాబట్టి పంచదార బదులుగా మనం బెల్లం యాడ్ చేస్తాం. కొద్దిగా యాలకుల పొడి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పాలు. మనం ఈ డైట్ నిన్న కూడా మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఫ్యాట్ అనేది ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేయాలి కాబట్టి నేను టోన్డ్ మిల్కే తీసుకుంటాను. ఓకే, సో దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం. ఓకే,
మనకి మొత్తం దానిమ్మ గింజలు మొత్తం ఇలా గ్రైండ్ అయిపోయేలాగా మిక్సీ పట్టుకోవాలి. సో సర్వింగ్ గ్లాస్లోకి తీసుకునే ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఖచ్చితంగా. సో డాష్ డైట్ అనేది ఎవరైనా పాటించవచ్చు అని చెప్పేసి అన్నారు కదా, కిడ్స్ కూడా ఈ డైట్ అనేది పాటించవచ్చా? లైక్ ఇది కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్లోకి వస్తుందా? సో ఇది మనకి హెల్తీ డైట్ యాక్చువల్లీ. ఇందాక మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నట్లు దీంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్, స్పెషల్ రెస్ట్రిక్షన్స్ అనేవి లేదు. ఏదైతే హెల్తీ ఇండివిజువల్కి మనం అడ్వైస్ చేస్తామో లైక్ ఫ్యాట్ తక్కువగా తీసుకోవాలి, షుగర్ ఎక్కువగా తీసుకోకూడదు, సాల్ట్ ఎక్కువగా తీసుకోకూడదు, ఇవే ఉన్నాయి కాబట్టి సో ఇది ఎవరైనా పాటించవచ్చు. బట్ కొంచెం అంటే పొటాషియం తీసుకోవాలి ఇవి ఉంటాయి కదా, అవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవద్దు. ఓకే. పొటాషియం రిచ్ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది డాష్ డైట్లో, సో దట్ వాళ్ళ బీపీ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి. నార్మల్గా ట్రై చేసే వాళ్ళకి పొటాషియం తీసుకుంటే మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి కొంచెం ఎలక్ట్రోలైట్స్ అబ్నార్మల్ అవుతాయి అన్నమాట. సో బీపీ అనగానే మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అసలు? చాలా మంది కోపడితేనో నీకు బీపీ ఉందేమో చెక్ చేయించుకో అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయండి? అబ్నార్మల్ ఫుడ్ టైమింగ్స్ అయినప్పుడు కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్గా సాల్ట్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, ఎక్సెసివ్ స్వెట్టింగ్ రావడము, లేకపోతే హార్ట్ బీట్ అనేది కొంచెం హైగా ఉండడము, కొంచెం తడబడుతూ ఉండడము, నీరసంగా ఉండడం, ఇవి జనరల్ సిమ్టమ్స్. ఎక్సెస్ స్వెట్టింగ్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో అంటే గ్యాస్ట్రిక్ లా కూడా ఏమైనా అనిపిస్తుందా వీళ్ళకి? హై బీపీకి గ్యాస్ట్రిక్ ఏమి అనిపించదు. లో బీపీకి మనకు కొంచెం కళ్ళు తిరగడం అవి ఉంటాయి, బట్ హై బీపీకి అంతగా ఉంటుంది. ఓకే. సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. సో మన దానిమ్మ గింజలు యాలకుల జ్యూస్ రెడీ అయిపోయింది. టేస్ట్. ఓకే. ఎస్, డాష్ డైట్లో భాగంగా దానిమ్మ గింజల యాలకుల జ్యూస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. దానిమ్మ గింజల యాలకుల జ్యూస్కి కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు, యాలకుల పొడి, పాలు, బెల్లం. దానిమ్మ గింజలు యాలకుల జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో దానిమ్మ గింజలు, 1 స్పూన్ బెల్లం పొడి, కొద్దిగా యాలకుల పొడి, 1 కప్ టోన్డ్ మిల్క్ వేసి జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దానిమ్మ గింజల యాలకుల జ్యూస్ రెడీ.